తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. ఇక ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో తిరిగి మళ్ళీ చెల్లింపులు చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకైతే వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా డయాలసిస్ గల వ్యాధి గలస్తవాలు పెన్షన్ లబ్ధిదారులందరికీ తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకి ఒక పెద్ద అదిరిపోయే మంచి శుభవార్తను రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీళ్ళందరికీ డబ్బులను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఇక వీళ్ళందరికీ రాబోయే మనకైతే 24 గంటలలో కొత్త పెన్షన్లను ఖాతాలలో జమ చేయాలని మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో అనేది విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మనకి కొత్త పెన్షన్లు మొదటిగా ఈ 29 నుంచి 35 జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను మనకైతే పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా ఈ 11 రకాల పెన్షన్లు వివిధ రకమైన కేటగిరీలలో మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఏప్రిల్ నెలకు పెన్షన్ల డబ్బుల కోసం కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంకనైతే ఆ పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను, అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను తొందరగా జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఇంకనైతే ఎవరికైతే ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరికీ ఎప్పటి వరకు ఈ జూన్ నెలలో ఏ తారీఖు వరకు ఆ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మీ ఖాతాలలో జమ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఎవరికైతే ఇంకనైతే ఆ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఇంకనైతే ఖాతాలో జమ కాలేదో వాళ్ళు ఏమాత్రం దిగులు పడొద్దని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక ఆ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ ఏ తారీఖు వరకు ఆ తారీఖులలో ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారు మనకి లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ లిస్ట్ మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ అప్డేట్ అనేది అర్థమవుతుంది. ఇక దీంతో పాటుగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ ఏదైతే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి షేర్ బటన్ క్లిక్ చేసి వీలైనంత మందికి కూడా మీ బంధుమిత్రులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మనకి మే నెల 25వ తారీఖు నుంచి పెన్షన్ డబ్బులు జమ చేస్తూ రావడం అయితే జరిగింది. ఇక జూన్ నెలలో కూడా పెన్షన్లను యథావిధిగా ఇంకా ఎవరికైతే జమ కాలేదో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి 100%లో 90% అయితే ఈ పెన్షన్లను పంపిణీ చేసినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇక మిగిలిన 10% మందికి ఎందుకు పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాలేదని సర్వే చేస్తే వాళ్ళ పెన్షన్ ఖాతాలకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ, అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది మనకైతే నిల్లులో ఉండడం ద్వారా లేదంటే మైనస్లో ఉండడం ద్వారా ఆ పెన్షన్ డబ్బులు పడ్డా కూడా కట్ అయినట్టు కిందిగా లేదంటే వాళ్ళ ట్రెజరీల నుంచి ప్రభుత్వ ట్రెజరీలోకి పోయినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేలో నిర్ధారించడం అయితే జరిగింది. ఇక ఆ పెన్షన్లను మీకు ఖాతాలో ఇంకనైతే ఇప్పటివరకు జమ చేస్తారా లేదా అన్న దానిపై ప్రశ్నిస్తున్నట్లయితే మళ్ళీ మీకైతే ఆ పెన్షన్లు అనేది మీ ఖాతాలోనైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎవరి ఖాతాలు అయితే ఆఫ్లో ఉన్న ఖాతాలలో ఆ పెన్షన్ డబ్బులు జూన్ 10వ తారీఖు వరకు మళ్ళీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులు ఖాతాలలో మనకైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఏదైతే పంపిణీ చేసినటువంటి 2,016 రూపాయలు, 4,016 రూపాయలు పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ జూన్ 10వ తారీఖు వరకు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వివిధ రకమైన కేటగిరీల ఎవరికైతే ఇంకనైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో అటువంటి జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే జూన్ 10వ తారీఖు వరకు ఆ పెన్షన్ డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా
ఎవరైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ డబ్బులు జమ చేయాలని భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఇదైతే కొత్త పెన్షన్ల కోసం భారీ ఎత్తున ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపడితే మనకైతే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ నగదును పెన్షన్ లబ్ధాల ఖాతాలలో వచ్చిన నెల నుంచే పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ కొత్త పెన్షన్ల పథకం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నుంచి 15 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపైనే తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపైన కూడా మంచి నిర్ణయం అయితే వస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రజాపాలనలో కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారందరినీ పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుని ఒక దగ్గరికి చేర్చి వారి పూర్తి జాబితా అనేది జూలై నెల చివరి వారంలో రిలీజ్ చేసి జాబితాలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను యథావిధిగా పంపిణీ చేయాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్ల కోసం భారీ ఎత్తున ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2-3 నెలలలో ఆ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీంతో పాటుగా ఎవరికైతే పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినా కూడా మీ ఖాతాలలో జమ అవుతలేదో అటువంటి వారందరికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది పాత పెన్షన్ డబ్బులు అనేది ఏ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ చేసినప్పటికీ కూడా మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు తొందరగా నేరుగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చాలామంది పెన్షన్ డబ్బులపైన నిర్లక్ష్యం అనేది చేస్తుండడం అయితే జరుగుతుందంట. వారి ఖాతా అనేది అప్డేట్ చేసుకోకపోవడం, ఎన్పిసిఐ ఈకేవైసీ లింక్ చేయించుకోకపోవడం ఈ పెన్షన్ డబ్బులు జమ కాకపోవడానికి కారణాలు ఉండొచ్చు అని కూడా నిపుణులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాలు అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. Thank you guys. Jai Hind.